मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। హే, ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకా నిద్రపోతున్నావా? ఎంత టైం అయిందో తెలుసా? ఏ పకేలా, ఏం చేస్తున్నావు? ఎందుకురా ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? నాకు ఒకటే నిద్ర వస్తోంది. ఇలా చూడు టకేలా, మనకి చాలా పనులున్నాయి. నువ్వన్నీ వదిలేసి ఇలా నిద్రపోతే ఎలా చెప్పు? ప్రస్తుతానికి ఆ సమస్య వద్దే వద్దు. నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు, చెబితే అర్థం కదా. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? పకేలా ఎక్కడికి వెళ్ళాడు? పైన ఉన్నాడు. పైన ఎక్కడా? ఏం చేశారో మీరు? సారీ బాస్, వీడే దీనంతటికీ కారణం. లేదు, ఏదో తెలియక పొరపాటు జరిగింది. నోరు మూయ్. ఈ ఫుట్బాల్ ఎలా వచ్చింది? మీరు కాసేపటి క్రితం పైకి వెళ్ళారు కదా, అప్పుడే ఇది వచ్చింది. అలా చూడు, మన ఫుట్బాల్ ని ఇతర పట్టుకున్నాడు. ఆయన ఎంత దూరం జంప్ చేస్తారో నేను చూస్తాను. బాల్ మీదేనా? అవును, థ్యాంక్ యూ. మా ఫుట్బాల్ ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. మా ఫుట్బాల్ ని ఇవ్వండి, వెళ్ళాలి. మీకేదైనా సాయం కావాలా? లేదా మీరు ఇంకేదైనా కష్టంలో ఉన్నారా? ఏదైనా ఉంటే చెప్పండి, మేము మీకు తప్పకుండా సాయం చేస్తాం. మీకెలా తెలుసు మీ బాధపడుతున్నావని? మీరెవరు? మమ్మల్ని ఫ్రెండ్స్ గా అనుకుంటే ఫ్రెండ్స్, శత్రువు అనుకుంటే శత్రువు. ఇతనే బూత్ బాస్. ఎవరైనా చెడు చేస్తే వాళ్ళని ఉతికి ఆరేస్తాం. అలారా, భయపడొద్దు. మేము ఎప్పుడు అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాం. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? మాతో చెప్పండి. అది ఎవరైనా సరే. మీ సమస్య ఏంటో చెప్పండి. మేమందరూ ఎప్పుడూ ఫుట్బాల్ ఆడుకోవడానికి ఈ గ్రౌండ్ కి వస్తాం. అలాగే ఈ రోజు కూడా వచ్చాం. అదేలాగా? కానీ ఈ రోజు పెద్ద పిల్లలు వచ్చి మేము ఫుట్బాల్ ఆడకూడదని చెప్పారు. మీరందరూ పిల్లలందరూ పెద్దవాళ్ళకి దారిచ్చి తప్పుకోవాలి, సరేనా? మీరు ఆడుకోలేదని ఎవరు ఇక్కడ ఏడవలేదు. మేము ఆడుకునేది మీరు చూస్తే మాత్రమే చాలు. పిల్లలందరూ మేము ఆడుకునేటప్పుడు మాకు నీళ్లు తెచ్చి ఇవ్వాలి. మాకు కావలసిన పనులు చేయాలి. పిల్లలు ఎప్పుడు పిల్లల్లాగానే ఉండాలి. అయితే మీ ఫుట్బాల్ అసలు ముట్టుకోకూడదు అంటారా? అలా అంతా నేను చెప్పలేదు. మేము ఆడుకునేటప్పుడు బాల్ ఎక్కడికైనా వెళ్ళిందంటే మీరే తీసుకురావాలి. అలాంటప్పుడు మాత్రమే మీరు ఫుట్బాల్ ని ముట్టుకోవచ్చు. చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళని ఆడనివ్వట్లేదా? వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. ఎవరో వాళ్ళకి తెలియాలి. ఆయుష్, ఇప్పుడు నువ్వు ఫుట్బాల్ గేమ్ ఆడుకుంటున్నావు? అవును, నేను ఫుట్బాల్ ఆడుకుంటున్నాను. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను నిన్ను ఇక్కడ ఆడొద్దని చెప్పాను కదా. చిన్న పిల్లలందరూ ఇలాంటి గేమ్స్ అంతా ఆడుకోకూడదు. తన్నయ్య, ఫుట్బాల్ ఆడడానికి వయసు ముఖ్యం కాదు, ఇష్టం ఉంటే చాలు. మీరు ఈ గేమ్ ఆడుకోకూడదని నేను చెప్తున్నాను. ఎందుకు ఇలా చెప్తారు? కావాలంటే పోటీ పడి మాతో విన్ చేయండి. మీ టీమే ఒక జోకర్ టీము. మాతో గేమ్ ఆడి మీరు గెలుస్తారా? అవునా? వీళ్ళు ముగ్గురిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మేము జోకర్ టీం కాదు, సూపర్ గా ఆడతాం. కావాలంటే మనతో తలపడి గెలవండి. నేను చెప్తున్నాను కదా, మీరు ఆడుకోకూడదు. ఏంటి, అర్థమైందా? ఆయుష్, దిగులు పడక్కు. నీతో పాటు మేమున్నాం. కాన్ఫిడెంట్ గా చెప్పు. ఇలా చూడు రోహిత్ అన్నయ్య, నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పు. భయపడతారా? మీరు ఛాలెంజ్ కి రెడీనా? విను, మ్యాచ్ ఆడడానికి మేము రెడీ. కానీ ఒక కండిషన్ ఉందే. మేము మీ టీంని ఎదిరించి ఎన్ని గోల్ వేస్తామో అన్ని రోజులకి మీరు ఫుట్బాల్ గేమే ఆడకూడదు. ఏంటి, మీకు ఓకేనా? ఓడిపోయిన తర్వాత మీరు వచ్చి మా దగ్గర మాట్లాడకూడదు. మమ్మల్ని క్షమించండి అని అనకూడదు. ఏంటి, ఈ కండిషన్ మీకు ఓకేనా? కండిషన్ ఒప్పుకుంటున్నాం. ఏ టీం ముందు 4 గోల్ వేస్తుందో ఆ టీమే విన్నర్. తప్పకుండా ఈ పోటీలో మేమే గెలవబోతున్నాం.
10 నిమిషాల్లో 4 గోల్ వేసే టాలెంట్ మా దగ్గర ఉంది. కానీ మీరు ఏమి చేయలేరు. చివరికి 0 పాయింట్లో మీరు ఓడిపోబోతున్నారు. చూస్తాం. పోటీన ముందు పెట్టుకోండి. మీరు చెప్పినందుకే మేము చేస్తాం. ముందు విన్ చేయండి, తర్వాత చూస్తాం. తమ్ముడు నువ్వు కాస్త దూరంగానే ఉండు. త్వరగా కిక్ చేయి, ఇది తప్పకుండా గోలే. టకేలా ఇలాగే ఆడుతూ ఉంటే వాళ్ళే గెలిచేలా ఉన్నారే. చెప్పినట్టుగా ఎవరి పనులు వాళ్ళు చక్కగా చెయ్యాలి, ఓకేనా? అలాగే. అసలు బాలు వదిలిపెట్టకూడదు, గెలిచి తీరాలి, వేరే దారే లేదు. వాడు వెళ్ళే వేగాన్ని చూస్తే గోల్ వేస్తాడు అనుకుంటా. ఏది కట్టుగా వచ్చావు? నన్ను క్షమించు, పొరపట్టుగా వచ్చాను. రే మోసం చేసైనా గోల్ ఎలాగైనా వేసేయరా. చాలా త్వరగా 3 గోలు వేస్తారు. ఇంకా 1 గోల్ ఇస్తే చాలు. ఆ తర్వాత ఇక్కడ ఆడుకోవడం మనం రాలేము. ఆడుకోవడానికి రాకూడదంటే మన ఇంట్లోనే ఉండాలా? అలాంటిది ఏం జరగదు. వాళ్ళు ఇంత త్వరగా ఎన్ని గోల్ చేశారు కదా, మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఇలాంటి పరిస్థితుల్లో మన ఆత్మవిశ్వాసాన్ని మనం వదిలిపెట్టకూడదు. ఏవైనా జరగచ్చు. ఖచ్చితంగా మనం ఫుల్ ఎఫర్ట్ తో ఆడితే ఇప్పుడు కూడా మనం గెలవచ్చని మీరు నమ్మాలి. మీరు చిన్న పిల్లలు కాదని మీరు ప్రూవ్ చేయాలి. వాళ్ళు 3 గోల్సే కదా వేశారు. మనం ఆ టీం గోల్స్ కంటే ఎక్కువ వేయాలి. ఖచ్చితంగా మనం సాధిస్తాం. మనం కమాండ్ ఇస్తున్నాం, పిల్లలు గోల్ వేస్తున్నారు, మనం ఖచ్చితంగా గెలుస్తున్నాం, వాళ్ళు ఓడిస్తున్నాం. దాంతో పాటు మన మ్యాజిక్ ని కూడా కాస్త కలుపుదాం. చూసారా, ఆ ఫుట్బాల్ మన వైపు వస్తుంది. ఇప్పుడు పిల్లలు దీని గురించి ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మ్యాజిక్ జరగబోతోంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే గోలే పడింది, కన్ను కనిపించలేదా? ఇదిగో దీన్ని పెట్టుకో. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది సూపర్ పవర్ నా లేకపోతే ఏదైనా మ్యాజిక్? దీన్నే ఫుట్బాల్ లో లెగ్ స్పిన్ అంటారు తమ్ముడు. మీరు ఎంతమంది వచ్చినా గానీ మేము వేసే గోల్ ని అడ్డుకోలేరు, అర్థమైందా? చూసారా ఏం జరిగిందో? గాల్లో ఎగురుకుంటూ వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇది ఎలా జరిగింది నేను నమ్మలేకపోతున్నాను. ఇంకా 1 గోలే ఉంది, మనం వదలకూడదు గాయ్స్. బాస్ చూసుకోండి.
ఏంటి మన గోల్ కీపర్ ఇక్కడ ఉన్నారు? ఏరా చేస్తున్నారు? నువ్వు లెఫ్ట్ కి వెళ్ళు, నువ్వు రైట్ కి వెళ్ళు. నేను సెంటర్ గా ఉండి బాల్ ని పాస్ చేస్తూ ఉంటాను, సరేనా? ఎటువైపు బాల్ వచ్చినా వెంటనే గోల్ వేయండి. తప్పకుండా ఇది గోల్లో పడుతుంది. నన్ను క్షమించు ఆయుష్. నేను జోకర్ టీముని చెప్పి నేను ఎగతాళి చేశాను, కానీ ఇప్పుడే అర్థమైంది జోకర్ మేమే అని. మీ టాలెంట్ కు ముందు మేము చిన్న పిల్లలం అయిపోయాం. సారీ. ఇంకా నువ్వే నన్ను జోకర్ ని పిలవాలి. అవును, వీళ్ళందరూ ఎవరు? మేమంతా భూతాల ప్రపంచం నుండి వచ్చాం. రోహిత్, ఇకపైన మీరు అర్థం చేసుకోండి. చిన్న పిల్లలకి కూడా రైట్స్ ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. పిల్లల్ని మోసం చేసి మీరు గెలవకూడదు. వాళ్ళని బానిసగా చూడకూడదు. వాళ్ళు ఆడుకోవడానికి అన్ని రైట్స్ ఉన్నాయి. వాళ్ళతోనే ఉండి సహాయం చేయాల్సింది మీరెలా చేస్తే ఎలా? నన్ను క్షమించండి భూతాల బాస్. నా తప్పు నేను అర్థం చేసుకున్నాను. ఖచ్చితంగా ఇంకా నేను ఇలా చేయను. వీళ్ళని నా ఫ్రెండ్స్ గా చూసుకుంటా. సరే ఆయుష్, మనం అందరం మళ్ళీ కలిసి మ్యాచ్ ఆడదామా? ఏమంటావు? తగేలా బకేలా చూసారా? ఈ రోజు మన పని ముగించాం. నెక్స్ట్ మనం నిద్రపోవాల్సిన పని స్టార్ట్ అయింది. ఏం చేద్దాం? వెళ్దామా? మనం వచ్చిన పని అయిపోయింది. ఇక మనం నిద్రపోదాం. పిల్లల కష్టాన్ని తీర్చేసాం. వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు. మనకి ఇక పని ఉంది. బయలుదేరదామా? పదండి. ఎలాంటి పనున్నా మన పనిని ఖచ్చితంగా మనం చేయాల్సిందే. నిద్ర వస్తుంది.